దండాలు స్వామి, అందరికీ దండాలు. ఈరోజు చెడ్డ సమాసం అంటే ఏంటో తెలుసుకుందాం. అనగనగా ఒక అడవిలో తోడేలు ఉండేది. అడవిలో జంతువులను చంపి తిని ఆకలి తీర్చుకునేది. ఒకసారి ఎంత వెతికినా దానికి ఆహారం దొరకలేదు. అలాంటప్పుడు అది అర్ధరాత్రి అందరూ నిద్రపోయే సమయంలో ఆ అడవికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి మేకల్ని చంపి అడవికి తెచ్చుకొని తింటూ ఉండేది. తోడేలు చేసే పనులను ఆ అడవిలో ఉండే ఒక కోతి కుతూహలంగా గమనించేది. ఆ విషయం తెలుసుకున్న తోడేలు తాను చేస్తున్న పనుల గురించి కోతికి గొప్పలు చెప్తుండేది. యజమానులకు తెలియకుండా మేకలను ఎలా చంపుతుందో కోతికి వివరించి చెప్పేది. ఆ మాటలు విన్న కోతికి తోడేలు ఊరి వాళ్ళ కళ్ళు కప్పి మేకలను ఏ విధంగా పట్టుకుంటుందో చూడాలనిపించేది. ఒకరోజు కోతి, నువ్వు ఆ గ్రామానికి వెళ్తున్నప్పుడు నన్ను కూడా తీసుకెళ్తావా? నీ పనితనం చూడాలనుంది అనే తోడేలుని అడిగింది. దానికి తోడేలు, ఈ రాత్రికే నిన్ను తీసుకెళ్తా, సిద్ధంగా ఉండు అని చెప్పింది. తన ముచ్చట తీరబోతున్నందుకు కోతి చాలా మురిసిపోయింది. ఈ లోపల తమ మేకలు అప్పుడప్పుడు మాయమవుతుంటున్నాయని ఊరివారు గమనించారు. ఈ సంగతి ఏంటో తెలుసుకోవాలని కొందరు యువకులు మేకలకు కాపలా కాయసాగారు. ఆ విషయం తెలియని తోడేలు కోతితో కలిసి ఆ ఊరిలోకి ప్రవేశించింది. మేకలను తినటానికి వాటి దగ్గరికి తోడేలు వెళ్ళటాన్ని ఆ యువకులు గమనించారు. ఇంకేముంది, మేకలు ఎలా మాయమవుతున్నాయో వారికి అర్థమైపోయింది. వెంటనే తోడేలుపై కర్రలతో దాడి చేశారు. పక్కనే ఉన్న కోతిని కూడా కొట్టసాగారు. ఆ దెబ్బలు తట్టుకోలేక కోతి, మీ మేకల్ని తినడానికి వచ్చింది తోడేలు, నేను కాదు కదా, నన్నెందుకు కొడుతున్నారు, వదిలేయండి అని ప్రాధేయపడింది. తోడేలకి సహాయంగా వచ్చిన నిన్ను ఎలా విడిచిపెడతాము అంటూ ఇంకాస్త గట్టిగా కొట్టసాగారు. ఆ యువకులు తోడేలు వీపుపై బాగా దబా దబా అని బాదారు. ఆ యువకులు తోడేలు వైపు తిరగగానే కోతి నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకుంది. బతుకు జీవుడా అనుకుంటూ అడవికి చేరుకుంది. దొంగతనం చేయడమే కాదు, దొంగ పనులు చేసేవారి పక్కన ఉండడం కూడా తప్పే. ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకూడదు అనుకుంటూ లెంపలేసుకుంది కోతి. ఉంటానండి, ఇంకో కథతో కలుసుకుందాం. దండాలు.